మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనము నుండి, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డెతో అత్తరుని తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపెను. తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్న మాటలు, యేసుప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన వాక్యం బోధిస్తూ ప్రయాణము చేస్తూ ఉండగా ఒక పరిసయ్యుడు ఆయనను భోజనానికి పిలిచాడు. మాతో కలిసి భోజనము చేయవలెనని ఆయన వేడుకున్నాడు. అయితే భోజనానికి యేసుప్రభువారు ఆయనతో పాటు శిష్యులు ప్రయాణము చేసి వారింటికి వెళ్ళి భోజనమునకు కూర్చున్నారు. ఈ విషయం ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్ములైన స్త్రీ తెలుసుకొని, యేసయ్య ఈ గ్రామానికి వచ్చారు, ఆయనను ఎట్టి పరిస్థితులైనా నేను కలవాలి, ఆయన పాదములు పట్టుకోవాలని యథార్థమైన హృదయముతో, తగ్గింపు హృదయముతో, ఆనందముతో తన దగ్గర ఉన్న విలువైన అత్తరు బుడ్డను తీసుకుని ప్రయాణము చేసి తన ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత యేసుప్రభువారుని పాదాల దగ్గర ఆమె కూర్చుని కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతుందండి. తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఎంత ప్రేమిస్తుందంటే, సంపూర్ణంగా నా జీవితం అంతా నా యేసు ప్రభుకే అంకితం, నా జీవితం అంతా ఆయన మార్చిన దేవుడు, అటువంటి పరిశుద్ధుడు పాదాలు పట్టుకునే భాగ్యము నాకు దొరికిందని నిండు హృదయముతో, కన్నీళ్లతో, పశ్చాత్తాప హృదయముతో ఆమె ఆయన పాదాలు మీద కన్నీళ్లు రాలుస్తూ కడిగింది. ఎంత శ్రేష్టమైన భక్తి, ఎంత ఉన్నతమైన ప్రేమ! ఆలోచన చేయండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని పాదాల చెంతకు వచ్చి కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఆమె అటువంటి హృదయముతో ఆయన పాదాలు కడిగింది గనుక భోజనానికి పిలిచిన పరిసయ్యుడు కాళ్ళకు నీళ్ళివ్వలేదు, కానీ ఆమె యేసయ్య కాళ్ళు కన్నీళ్లతో కడిగింది. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఎవరు గొప్పవారు? పాపాత్ములని స్త్రీ గొప్పదా? భోజనానికి పిలిచిన పరిసయ్యుడు గొప్పవాడా? తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. యేసయ్య పాదాలు గొప్ప భాగ్యమండి. గనుక ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి సమస్త పాపములు కడుక్కుని ఆయన సన్నిధిలో యథార్థ హృదయంతో జీవిస్తే ఆయన నిండారుగా ఆశీర్వదిస్తారు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. పరిసయ్యుడు పిలిచాడు కానీ చూసే విధముగా చూడలేకపోయాడు. తగ్గింపు జీవితము లేదు నాయన. గర్వముతో, అహంకారముతో పిలిచినట్లుగా ఉన్నది. కానీ పాపాత్ముని స్త్రీ ప్రభువా, కన్నీళ్లతో నీ పాదాలు కడిగింది. విలువైనది నీకు సమర్పించుకుంది నాయన. ఎంత గొప్ప ప్రేమ! మా జీవితాలు అటువంటి గొప్ప ప్రేమను నాయన నీ సన్నిధిలో పొందుకునేవారిగా నీ పాదాల చెంత ఒదిగిపోయే భాగ్యం అందరికీ దయచేయమని, ఎవరే కష్టం, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని ఈ దినము దీవెనకరంగా మార్చని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.